రంజాన్ ఈ పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ముస్లింల పండగ. కానీ ఈ ముస్లింల పండగ అని చెప్పుకుంటున్నా కానీ ఈ 30 రోజుల దీక్ష కూడా ఈ రంజాన్ నెలలోనే పాటిస్తూ ఉంటారు ప్రతి ముస్లిం కూడా. పవిత్ర రంజాన్ నెలలోనే పవిత్ర ఖురాన్ అవతరించిందిగా ముస్లిం చెప్తూ ఉంటారు. 30 రోజులు దీక్షలు ఇలా ఉదయం తెల్లవారుజాము నుంచి సాయంత్రం 6 గంటల వరకు పచ్చి గంగ కూడా ముట్టుకోకుండా అలా ఉపాసనలు చేస్తూ ఉంటారు. 5 పూట్ల నమాజ్ చేస్తూ ఆ అల్లాను శరణ వేడుకుంటూ ఉంటారు తమ పాపాలని కడగమని. అలాగే ఈ రంజాన్ మాసంలోనే నమాజ్తో పాటు జకాతులు, అనేక తాఖరాతులు, అలాగే అనేక పూజా పాఠాలు అన్నీ చేస్తూ ఉంటారు. అసలు ఈ రంజాన్లోనే ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తారు? ఈ రంజాన్ యొక్క ప్రత్యేకత ఏంటి? వాట్స్ ది స్టోరీ? ముస్లింలకు ఎంతో ముఖ్యమైన రంజాన్ పండుగ రానే వచ్చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు పండుగ జరుపుకోనున్నారు. ఇస్లాం మత విశ్వాసాల ప్రకారం ఈద్ ఉల్ ఫితర్కి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీన్నే ఈద్ లేదా రంజాన్ అంటారు. ఈ పండుగ పవిత్ర రంజాన్ మాసం ముగింపును సూచిస్తుంది. ఈ నెలలో ముస్లింలందరూ కఠిన ఉపవాస దీక్షలను పాటిస్తారు. నమాజ్ చేసే సమయంలో పవిత్ర ఖురాన్ చదివి అల్లాను ఆరాధిస్తారు. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం రంజాన్ మాసం 9వ నెల 10వ నెల షవ్వాల్. ఈ నెల ప్రారంభ రోజున ప్రపంచవ్యాప్తంగా రంజాన్ పండుగను జరుపుకుంటారు. ముస్లింలు చంద్రమాన క్యాలెండర్ను అనుసరిస్తారు. చంద్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ క్యాలెండర్ 9వ నెల రంజాన్. దీనిని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ నేపథ్యంలో ఈసారి ఈద్ జరుపుకోవడానికి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉపవాసాలు ఉండే వారి కోసం ప్రత్యేక అల్పాహారాలను అందిస్తున్నారు. ఈ రంజాన్ పండుగ విశిష్టత ఏంటంటే పొద్దున్న 4:30 దాకా తినడం ఆపేసి అక్కడ నుంచి ఉపవాసం ఉండి కటిక ఉపవాసం మంజీలు కూడా తాగకుండా కనీసం మంజీలు కూడా సాయంత్రం 6:30 వరకు దీక్షతో ఉండి సాయంత్రం 6:30కి ఉపవాస విరమణ చేస్తాం. ఈ ఉపవాస విరమణ చేయడానికి మసీదులో మా కమిటీ తరఫున జావా కాయటం కూడా జరుగుతుంది. ఇది అందరికీ పంచిపెట్టడం, బయట ఇళ్ళకు కూడా ఇంట్లో ఉన్న ఉపవాసం ఉన్న వాళ్ళ ఇళ్లలో ఉన్న వాళ్ళకు కూడా తీసుకెళ్ళి చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈ రంజాన్ ఉపవాస దీక్ష ప్రతిఫలం వల్ల ప్రపంచ జనాలందరూ కూడా శాంతితో బతకాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఖురాన్ ప్రకారం రంజాన్ నెలలో విధిగా ఆచరించవలసిన నియమం ఉపవాస వ్రతం. ఉపవాస వ్రతంను పారసీ భాషలో రోజా అని అంటారు. రంజాన్ నెల ప్రారంభమైన నాటి నుంచి ముగిసే వరకు ముస్లింలు పగలు నిష్టగా రోజు ఉపవాస దీక్షను పాటిస్తారు. కేవలం ఆహార పానీయాలను మానివేయడం మాత్రమే రోజా కాదు, సంపూర్ణ నిష్ఠ నియమాలతో కూడుకున్న జీవన విధానం ఇదే. తెల్లవారుజామున భోజనం చేసిన తర్వాత ఆ రోజంతా ఉపవాసం ఉండే భక్తులు సాయంత్రం సూర్యాస్తమయమైన తర్వాత దీక్షను విరమిస్తారు. ఈ రంజాన్ నెల మనకు ఖురాన్ ఇచ్చిన సందర్భంలో మేము సంతోషంలో ఈ ఉపవాసాలు ఉంటున్నాం. ముస్లిం అనేవాడు ఆడ కానీ మగ కానీ వృద్ధులు కానీ పిల్లలు కానీ మనం అందరం చూస్తుంటాం. ఈ రంజాన్ నెలలో మన మసీదులు కిలకలాడుతుంటాయి. అయితే ప్రతి ఒక్కరికి ఈరోజు ఉపవాసం ఉండాలి అని చాలా సంతోషంగా వాళ్ళు ముందుకు వచ్చి ఉదయం 4 గంటల వరకు ఏమైనా తినొచ్చు. 4:30 గంటలకి ఇంకా ఆఫ్ చేసేయాలి మనం తినటం. దాదాపుగా 12:30 గంటలు ఏమీ ముట్టుకోకుండా ఇది తిండి కానీ అటు మంచినీళ్ళు కానీ ఎటువంటిది కూడా మేము వాడమన్నమాట. అలా నిశ్చయంగా మేము ఆఫ్ చేసి ఈ 6:30, 6:20 టైంకి మనం మా ఉపవాసాన్ని మేము విడదీస్తాం అన్నమాట. అప్పటి నుండి మళ్ళీ రెండో రోజు అంటే రాత్రికి 4:30 గంటల వరకు మనం మళ్ళీ ఏమన్నా తినొచ్చు. ఇలా 30 రోజులు ఈ ఉపవాసాల దినం జరుగుతున్నాయి అన్నమాట. ఒకరోజు ఇటు ఒకరోజు అటు అవ్వచ్చు. మేము చూసేది కూడా చంద్రుడు ఉంది కదా, చంద్రుడిని మేము చూసి మేము ఉపవాసం మొదలు పెడతాం. అలాగే రెండోది మరి మన ఉపవాసం ఒకవేళ ఆఫ్ చేసేయాలనుకుంటే మళ్ళీ మేము చంద్రుడిని ఎదురు చూస్తుంటాం. 2వ నెలది ఆ ఎదురు చూసినా మనకి చంద్రుడు కనపడితే ఆ 2వ రోజే ఉపవాసం విరమిస్తాం. ఇంకా ఉపవాసం విరమించిన తర్వాత మనం ఏమంటారు అది మన పండగ చేసేసుకుంటాం. ఇందులో అల్లా దయ వల్ల ఎలా జరుగుతుందంటే సంవత్సరంలో ఒకరోజు 28 రోజులు వస్తుంది మన చంద్రుడు. అలాగే 29 రోజులు కూడా వస్తుంది. 30 రోజులు మనం కష్టపడాం దేవుడి దగ్గర. మనం ఉన్న పాపాలని మేము చెప్పుకొని మమ్మల్ని మనిషి దేవుడు అని చెప్పేసి మేము చెప్పుకుంటాను వచ్చాం. మేము సంతోషం అవ్వాలి కదా, దేవుడు కూడా మమ్మల్ని సంతోషం ఒకరోజు ఇచ్చాడనమాట. మీరు పండగ చేసుకోండి.
తెల్లవారుజామున తీసుకునే ఆహారాన్ని సహార్ అని, సాయంత్రం ఉపవాస దీక్ష విరమణలో తీసుకునే ఆహారాన్ని ఇఫ్తార్ అని అంటారు. అంటే రంజాన్ నెలలో ప్రతిరోజు సూర్యోదయం కాకముందు నుండి సూర్యాస్తమయం వరకు దాదాపు 13 గంటల పాటు కఠిన ఉపవాస దీక్షను పాటిస్తారు. ఉపవాస దీక్ష పాటించేవారు అబద్ధం ఆడకుండా, పరు నిందలకు పాల్పడకుండా గడపటంతో పాటు శారీరక మానసిక వాంఛనకు దూరంగా నిగ్రహంతో ఉంటూ దైవ చింతనతో గడుపుతూ ఉంటారు. ఈ ఉపవాస దీక్షల్లోని లక్ష్యం మనిషిలోని దైవవేతే అల్లా పట్ల నమ్మకం మొదలైన మహత్తరమైన సుగుణాలను పెంపొందింపచేయడమేనని ముస్లిం సోదరులు చెబుతున్నారు. చూశారు కదా రంజాన్ యొక్క ప్రత్యేకత. నిజంగా 30 రోజుల దీక్ష ఉండి ఆ అల్లాని శరణ వేడుకుంటూ 30 రోజుల దీక్ష పూర్తి చేసుకొని ఈ పండగ నిర్వహించుకుంటుంటారు. ప్రతి ఒక్కరు కూడా ఈ పండగని అందరూ ఆహ్లాదంగా జరుపుకోవాలని మన ఆంధ్రజ్యోతి నుంచి కూడా కోరుకుందాం. కెమెరామెన్ హీతో ఆలీ.